వీడియోలో మనం 6th క్లాస్ మ్యాథ్స్ 1 to 11 చాప్టర్స్ కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు 12th చాప్టర్ చూద్దాము. 12th చాప్టర్ నేమ్ వచ్చేసి సౌష్ఠవము. ఇక్కడ ఇవి చేయండి అని ఇచ్చింది, చూద్దాం. అది క్రింద ఇచ్చిన ప్రతి అక్షరాన్ని వాటి అద్దంలోని ప్రతిబింబంతో జతపరచండి. చుక్కల గీత అద్దం ముంచిన స్థానాన్ని సూచిస్తుంది. బి, నెక్స్ట్ ఎల్, ఎన్, ఎం, పి, టి. ఇంకా ఏ ఏ అక్షరాలు మరియు పదాలు అద్దంలో అవే ప్రతిబింబాన్ని కలిగి ఉంటాయో మీరు ఆలోచించగలరా? ఏ అనే లెటర్, హెచ్, ఐ, ఎం, నెక్స్ట్ ఓ, టి, యు, వి, డబ్ల్యూ, ఎక్స్, వై. అద్దంలో వీటి యొక్క ప్రతిబింబము సేమ్గా ఉంటుంది. మరి ఇక్కడ ఎం అనే లెటర్ యొక్క ప్రతిబింబం ఈ విధంగా చేంజ్ అయింది కదా. ఎందుకు చేంజ్ అయిందంటే అద్దం ఉంచిన పొజిషన్ కూడా ఇంపార్టెంటే. ఇక్కడ ఎం అనే లెటర్ కి అద్దం ఏ పొజిషన్ లో, ఈ పొజిషన్ లో ఉంచినాం కాబట్టి దాని యొక్క ప్రతిబింబం ఈ విధంగా ఉంది. ఒకవేళ ఎం అనే లెటర్ కి అద్దం ఈ పొజిషన్ లో ఉంచినాం అనుకోండి, అప్పుడు దాని యొక్క ప్రతిబింబం ఏమవుతుంది? మళ్ళీ ఎంఏ అవుతుంది. నెక్స్ట్ ప్రయత్నించండి. చుక్కల గీత వెంబడి అద్దాన్ని నిటారుగా ఉంచి పటాల యొక్క ప్రతిబింబాలను గీయండి. దీని యొక్క ప్రతిబింబం ఏ విధంగా అవుతుంది? ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ దీన్ని ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ దీన్ని ఈ విధంగా వస్తుంది ప్రతిబింబం. మీరు ఏదైనా మార్పును గమనించారా? ప్రతిబింబాలలో ఏర్పడిన కోణాలు ఇచ్చిన పటాలలోని కోణాలు ఒకే విధంగా ఉన్నాయా? ఇక్కడ జస్ట్ డైరెక్షన్ చేంజ్ అయింది కానీ కోణం అనేది చేంజ్ అవుతుందా? చేంజ్ అవ్వదు. కోణం అనేది మారదు. ఇక్కడ ఇలా పరావర్తనం చెందేటప్పుడు మనం నిలువుగా అద్దం ఉంచిన ఇచ్చిన చిత్రంలోని ఎడమ చేతి వైపు కోణం అనేది ప్రతిబింబంలో కుడి చేతి వైపు కోణంగాను, అలాగే అడ్డంగా ఉంచినప్పుడు కింది వైపునున్న కోణము పై వైపున ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఏంటి, మనం డైరెక్షన్స్ చేంజ్ అయినాయి. అంటే కుడి వైపునున్న కోణం ఎడమ వైపుగా, ఎడమ వైపు ఉన్నది కుడి వైపుగా. ఒకవేళ అడ్డంగా ఉంచినప్పుడేమో క్రింది వైపు ఉన్న కోణం పై వైపు, పై వైపు ఉన్న కోణం కింది వైపుగా కనిపిస్తుంది, అంతే. బట్ కోణం అనేది మాత్రం చేంజ్ అవ్వదు, వాటి యొక్క దిశ మాత్రమే మారుతుంది. రేఖా సౌష్ఠవం. పైన చిత్రాలు అబ్జర్వ్ చేయండి. ఈ చిత్రాలు ఈ చిన్న చుక్క గీత వెంబడి మడిస్తే ఒక భాగం వేరొక భాగంతో ఖచ్చితంగా ఏకీభవిస్తుంది. ఇక్కడ సెంటర్లో లైన్ గీసింది కదా, సో ఈ లైన్ వరకు మనం పేపర్ ని ఫోల్డ్ చేసినాం అనుకోండి, ఖచ్చితంగా ఇవి రెండు అనేవి ఏకీభవిస్తాయి. ఇట్లా ఏకీభవిస్తే దీనినే పరావర్తన సౌష్ఠవం అని, మనము ఏ రేఖ వెంబడి కాగితాన్ని మడిచామో ఆ రేఖను సౌష్ఠవ రేఖ లేదా సౌష్ఠవాక్షం అంటారు. ఇక్కడ గీచినప్పుడు కదా అవి రెండు ఏకీభవిస్తున్నాయి, సో దీన్ని ఏమంటారంటే సౌష్ఠవ రేఖ లేదా సౌష్ఠవాక్షం అని అంటారు. నెక్స్ట్ ఇవి చేయండి. క్రింద ఇచ్చిన చిత్రాల్లో ఏవి సౌష్ఠవ పటాలు? ఇక్కడ లైన్ ఇచ్చింది కదా, దీన్ని ఫోల్డ్ చేసినప్పుడు ఇవి రెండు ఏకీభవిస్తాయా? ఏకీభవిస్తాయి. ఇది సౌష్ఠవమే, ఇది సౌష్ఠవమే. మరి ఇది అవుతుందా? కాదు, ఇది కాదు. ఈ సెంటర్ లైన్ కి ఫోల్డ్ చేసినప్పుడు ఇక్కడ హ్యాండిల్ ఉంది, ఇటు సైడ్ ఉన్న హ్యాండిల్ లేదు కదా, సో ఇది సౌష్ఠవం కాదు. నెక్స్ట్ క్రింద చిత్రాలను గమనించండి. మొదటి మరియు 3 చిత్రాలు సౌష్ఠవ పటాలు. పై ఉదాహరణలో ఎమ్మునకు సౌష్ఠవ రేఖ నిలువుగా ఉంటే పక్షి చిత్రంలో సౌష్ఠవ రేఖ అనేది అడ్డంగా ఉంది. ఇక్కడ ఎం లెటర్ కి సౌష్ఠవ రేఖ ఎట్లుంది? నిలుగు ఉంది. ఇక్కడ ఎట్లుంది? అడ్డంగా ఉంది. సో ఏ గీత వెంబడి మనం చిత్రాన్ని మడిచినప్పుడు రెండు భాగాలు ఒకదానితో ఒకటి సరిగ్గా ఏకీభవిస్తాయో ఆ రేఖని సౌష్ఠవ రేఖ అంటారు. ఈ సౌష్ఠవ రేఖ అనేది నిలువుగా ఉండొచ్చు, అడ్డుగా ఉండొచ్చు, లేదా ఒక మూలగా అంటే కన్నం వెంబడి కూడా ఉండవచ్చు. బట్ ఏ డైరెక్షన్ అంటే మీన్స్ పొడవుగా మలిచినా, అడ్డంగా మలిచినా, లేదా ఒక మూలగా మలిచినా కూడా ఆ రెండు అనేవి ఒకదానితో ఒకటి ఏకీభవించాలి, అప్పుడే అది సౌష్ఠవ రేఖ అవుతుంది. నెక్స్ట్ ప్రయత్నించండి. ఆంగ్ల అక్షరమాల ఏ నుండి జెడ్ వరకు
రాయండి. వాటిలో ఏ అక్షరాలు నిలువు సౌష్ఠవ రేఖలు, అడ్డు సౌష్ఠవ రేఖలు, సౌష్ఠవ రేఖలు లేకుండా ఉన్నాయో కనుగొనండి. నేను ఏ నుంచి జెడ్ వరకు వేటికి సౌష్ఠవ రేఖలు ఉన్నాయనేది రాస్తాయి. క్వశ్చన్కి ఆన్సర్స్ మీరే రాసుకోండి. ఫస్ట్ ఏ లెటర్ చూద్దాం. లెటర్ ఏ. దీనికి ఇక్కడ గీయచ్చు సౌష్ఠవ రేఖ మిడిల్లో. నెక్స్ట్ బికి ఇట్లా అడ్డంగా, సికి కూడా అడ్డంగా, డికి అడ్డంగా, నెక్స్ట్ ఈకి కూడా ఇక అడ్డంగా వస్తుంది. ఎఫ్కి సౌష్ఠవ రేఖ గీయచ్చా? గీయరాదు. జీకి గీయరాదు. హెచ్కి ఇట్లా నిలువుగా ఒకటి వస్తుంది, ఇట్లా అడ్డంగా ఒకటి వస్తుంది. మరి ఐకి కూడా సేమ్ నిలువుగా ఒకటి అడ్డంగా ఒకటి వస్తుంది. జేకి గీయరాదు. నెక్స్ట్ కేకి అడ్డంగా ఒక సౌష్ఠవ అక్షం వస్తుంది. నెక్స్ట్ ఎల్కి ఉండదు. ఎంకి నిలువుగా. ఓకి అనంతమైన సౌష్ఠవ రేఖలు ఉంటాయి. నెక్స్ట్ పీకి ఉండదు. క్యూకి కూడా ఉండదు. ఆర్కి ఉండదు. ఎస్కి కూడా ఉండదు. నెక్స్ట్ టీకి నిలువుగా ఉంటుంది. యూకి కూడా నిలువుగా. వికి కూడా నిలువుగా. డబ్ల్యూకి కూడా నిలువుగా. ఎక్స్కి నిలువుగా ఒకటి ఉంటుంది, అడ్డంగా ఒకటి ఉంటుంది. వై మనము ఈ విధంగా రాయాలి. ఇట్లా రాస్తారు కదా, ఇది రాంగ్. ఈ విధంగా రాయాలి. సో దీనికి ఒక సౌష్ఠవాక్షం ఉంటుంది. జెడ్కి కూడా ఒకటి ఉంటుంది. సారీ జెడ్కి ఉండదు. ఇది ఫోల్డ్ చేసినప్పుడు సేమ్ ఏకీభవించవు కదా, సో జెడ్కి ఉండదు. ఇవి డ్రా చేసుకొని చూసి ఇక్కడ ఉన్న క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ చేసుకోండి. నెక్స్ట్ ఇవి చేయండి. క్రింద ఇచ్చిన పటాలలో చుక్కల గీత సౌష్ఠవ రేఖ అవుతుందో లేదో సరిచూడండి. ఇది సౌష్ఠవ రేఖనే కదా, ఇది కూడా సౌష్ఠవ రేఖనే. ఇది కాదు. సో రిమైనింగ్ అన్ని మీరు చూసుకోండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 12.1. క్రింద ఇచ్చిన పటాలు సౌష్ఠవ పటాల్లో కాదో సరిచూడండి. సౌష్ఠవ పటమైనచో దానికి సౌష్ఠవ రేఖను గీయండి. ఫస్ట్ దానికి ఇక్కడ గీయచ్చు, సెకండ్ దానికి ఇక్కడ గీయచ్చు, దీనికి గీయరాదు. నెక్స్ట్ దీనికి ఇక్కడ, దీనికి ఇక్కడ, దీనికి ఇక్కడ. నెక్స్ట్ క్రింది పటాలలో వీలైనన్ని చోట్ల సౌష్ఠవాక్షాలు గీయండి. ఇదంతా మనకు అవసరం లేదు, ఎగ్జామ్ పర్పస్ లో మనకు రాదు కాబట్టి వదిలేసేయండి. కాన్సెప్ట్ తెలవడం ఇంపార్టెంట్ కాబట్టి కాన్సెప్ట్ నేర్చుకోవడం అంతే. నెక్స్ట్ బహుళ సౌష్ఠవ రేఖలు. బహుళ సౌష్ఠవ రేఖల్లో ఏంటంటే ఇది ఏ షేప్ లో ఉంది? గాలిపటం షేప్ లో ఉంది కదా. సో గాలిపటానికి ఎన్ని సౌష్ఠవ రేఖలు గీయచ్చు అంటే 1. నెక్స్ట్ దీర్ఘచతురస్రం. దీర్ఘచతురస్రంకి ఎన్ని సౌష్ఠవ రేఖలు గీయచ్చు అంటే నిలువుగొకటి, అడ్డుగొకటి. నెక్స్ట్ చతురస్రం. ఇక్కడ చతురస్రం ఉంది కదా, చతురస్రంకి ఎన్ని గీయచ్చు? ఇక్కడ నిలువుగా, అడ్డంగా, మళ్ళీ ఇట్లా ఎడ్జెస్ కి అంటే మూలల నుంచి కూడా గీయచ్చు. అంటే ఎన్ని సౌష్ఠవ రేఖలు ఉంటాయి? 4 ఉంటాయి. నెక్స్ట్ కాగితం కళా సౌష్ఠవత. ఇది అవసరం లేదు, పేపర్ కట్టింగ్ స్కిప్ చేసేయండి. ఎక్సర్సైజ్ 12.2. 2 సౌష్ఠవ రేఖలు కలిగిన ఏవైనా 5 మానవ నిర్మిత వస్తువుల పేర్లు రాయండి. ఏవైనా రాయండి. బుక్, ఇంకేముంటుంది, బ్లాక్ బోర్డ్, అట్లా మీకు ఏ గుర్తొస్తే అవి రాసేయండి. నెక్స్ట్ క్రింద ఇచ్చిన ఆకారాలకు సౌష్ఠవ రేఖల సంఖ్యను రాయండి. దీనికి ఎన్ని సౌష్ఠవ రేఖలు వస్తాయి? ఈ విధంగా, ఈ విధంగా, ఈ విధంగా, ఈ విధంగా. ఇది 4. అట్లా రిమైనింగ్ మీరు రాసేయండి. క్రింది పటాలకు సాధ్యమైనన్ని సౌష్ఠవ రేఖలను గీయండి. ఇదేంటి? సమబాహు త్రిభుజం కదా. సమబాహు త్రిభుజంకి 3 భుజాలు సమానంగా ఉంటాయి కాబట్టి ఎన్ని సౌష్ఠవ రేఖలు వస్తాయి? 3, 2, 3. 3 సౌష్ఠవ రేఖలు వస్తాయి. ఇది సమద్విబాహు, 2 భుజాలే సమానంగా ఉంటాయి కాబట్టి దీనికి ఇట్లా మిడిల్ నుంచి ఒకటి రాయవచ్చు, అంటే ఒకటే సౌష్ఠవ రేఖ ఉంటుంది. విషమ బాహు త్రిభుజం అంటే ఒక భుజం కూడా సమానం, ఏ 2 భుజాలు సమానంగా ఉన్నాయి కాబట్టి విషమ బాహు త్రిభుజానికి సౌష్ఠవ రేఖల సంఖ్య 0 అవుతుంది. నెక్స్ట్ 5th వన్.
సమభుజ చతుర్భుజంకి ఎన్ని సౌష్ఠవ రేఖలను గీయొచ్చు అంటే రాంబస్ 2. నెక్స్ట్ క్రమ షడ్భుజి. షడ్భుజికి 6 భుజాలు అనేవి సమానంగా ఉంటాయి కాబట్టి దీనికి సౌష్ఠవ రేఖల సంఖ్య 6 ఉంటుంది. ఈ విధంగా ఎన్ని 6 వస్తాయి. నెక్స్ట్ వృత్తంకి అనంతమైనవి గీయొచ్చు ఈ విధంగా అనంతం. 5th బిట్. పై సమస్యలోని సమాధానాలను ఉపయోగించుకుంటూ క్రింది పట్టికను నింపండి. సమబాహు త్రిభుజం ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఎన్ని గీయొచ్చు సౌష్ఠవ రేఖలు 3. నెక్స్ట్ సమద్విబాహు త్రిభుజం ఐసోసెలేట్ ట్రయాంగిల్ కి 1. విషమబాహు త్రిభుజం స్కెలెన్ ట్రయాంగిల్ కి 0. సమభుజ చతుర్భుజం రాంబస్ ఇంతకుముందు చూసినాం కదా 2. నెక్స్ట్ క్రమ షడ్భుజి హెక్సాగాన్ కి 6. వృత్తంకి అన్కౌంటబుల్ ఇన్ఫినిటీ. సిక్స్త్ బిట్. ఇక్కడ పిక్చర్ డ్రా చేయమన్నారు, అది అవసరం లేదు, స్కిప్ చేసేయండి. నెక్స్ట్ తరగతి ప్రాజెక్ట్, ఇంటి ప్రాజెక్ట్ ఇవి కూడా అవసరం లేదు, స్కిప్ చేసేయండి. మనం నేర్చుకున్నవి ఇచ్చిన పటాన్ని 2 సర్వసమాన భాగాలుగా విభజించేటువంటి ఒక రేఖను గీయగలిగితే ఆ పటానికి రేఖా సౌష్ఠవం ఉంది అంటారు. ఆ రేఖనేమంటారు? సౌష్ఠవ రేఖ అంటారు. కొన్ని పటాలకు సౌష్ఠవ రేఖలు ఉండకపోవచ్చును. కొన్నింటికి ఒకే ఒక సౌష్ఠవ రేఖ ఉంటే మరికొన్నింటికి 2 సౌష్ఠవ రేఖలు, మరికొన్ని పటాలకు బహుళ సౌష్ఠవ రేఖలు ఉంటాయి. ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఇవ్వబడ్డాయి. విషమబాహు త్రిభుజానికి సౌష్ఠవ రేఖలు లేవు. ఒకే ఒక సౌష్ఠవ రేఖ ఉన్నదేంటి? సమద్విబాహు త్రిభుజం. 2 సౌష్ఠవ రేఖలు ఉన్నది దీర్ఘచతురస్రం. 3 సౌష్ఠవ రేఖలు ఉన్నది సమబాహు త్రిభుజం. అనంతమైన సౌష్ఠవ రేఖలు ఉన్నదేంటి? వృత్తం. థర్డ్ వన్, రేఖ సౌష్ఠవం అనేది అద్దంలో పరావర్తనానికి చాలా సామీప్యం ఉంది. అద్దంలో పరావర్తనాలను చూసేటప్పుడు దిశలో ఏర్పడే కుడి ఎడమలు మార్పులను పరిగణలోనికి తీసుకోవాలి. ఫోర్త్ వన్, మన నిత్య జీవితంలో సౌష్ఠవతకు అనేక ఉపయోగాలు ఉన్నాయి. కళలు, నిర్మాణ రంగం, వస్త్ర సాంకేతికతలో, డిజైన్ల తయారీలో, జ్యామితీయ తార్కికతలో, రంగవల్లులు వేయడం మొదలైన వివిధ రంగాల్లో సౌష్ఠవత ఉపయోగపడుతుంది. 13th చాప్టర్ ప్రాయోగిక జ్యామితి. జ్యామితీయ ఉపకరణాల పెట్టెలో ఏమేమి ఉంటాయి? స్కేలు, వృత్తలేఖిని, కోణమానిని, విభాగిని, మూలమట్టాలు ఉంటాయి. రేఖలు, రేఖాఖండాలను కొలవడానికి గీయడానికి స్కేలును, వృత్తములు, చాపములు గీయుటకు వృత్తలేఖిని, ఇచ్చిన కొలతలు గల కోణాలు గీయడానికి, కోణాలను కొలవడానికి కోణమానిని, ఇచ్చిన రేఖాఖండంను సమాన భాగాలుగా విభజించడానికి, రేఖపై బిందువులను గుర్తించడానికి విభాగిని యూజ్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే మెజర్మెంట్స్ ఇచ్చినప్పుడు రేఖాఖండంని ఎట్లా నిర్మించాలి, నెక్స్ట్ వృత్తంని ఎట్లా డ్రా చేయాలి, విభాగిని ఎట్లా యూజ్ చేస్తారు, లంబరేఖలు ఏ విధంగా డ్రా చేస్తారు, కోణమాన్ని ఏ విధంగా యూజ్ చేసి డ్రా చేస్తారు కోణాలు, ఇవన్నీ ఇచ్చినారు. ఇదంతా మనకు అవసరం లేదు, స్కిప్ చేసేయండి, ఎందుకంటే మనకు ఎగ్జామ్లో అడగరు కాబట్టి. నెక్స్ట్ 14th చాప్టర్ త్రిమితీయ ద్విమితీయ ఆకారాల అవగాహన. క్రింది తరగతుల్లో త్రిభుజాలు, చతురస్రాలు, దీర్ఘచతురస్రాలు మొదలైన వాటి గురించి మనం నేర్చుకున్నాం. ఈ ఆకారాలన్నీ 2 దిశలలో మాత్రమే విస్తరణను కలిగి ఉంటాయి. వీటినే ద్విమితీయ ఆకారాలు లేక 2D ఆకారాలు అంటారు. వాటికి 2 డైమెన్షన్స్ ఉంటాయి. ఏంటివి? పొడవు, వెడల్పు. కానీ ఘనాకార వస్తువులకు పొడవు, వెడల్పు మరియు ఎత్తు లేక లోతు అనే 3 కొలతలు కలిగి ఉంటాయి. వీటిని ఏమంటారు? త్రిమితీయ ఆకారాలు లేక 3D ఆకారాలు అంటారు. ఇప్పుడు మనం త్రిమితీయ ఆకారాల గురించి నేర్చుకుందాం. నెక్స్ట్ దీర్ఘగణం గురించి చూద్దాము. దీర్ఘగణం ఏంటి? అగ్గిపెట్టె వంటి ఆకారంలో గల వస్తువులను ఏమంటారు? దీర్ఘగణంకు ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. ఈ దీర్ఘగణానికి తాళాలు, అంచులు, శీర్షాలు ఉంటాయి. అవేంటో చూద్దాం ఒకసారి. అగ్గిపెట్టె పై భాగంను నీ చేతితో తాకుము. ఈ భాగాన్ని ఏమంటారు? అగ్గిపెట్టె యొక్క తలం అంటారు. అగ్గిపెట్టెకి ఎన్ని తలాలు ఉంటాయి? మరి పైన ఒకటి, కింద ఒకటి, మళ్ళీ ఇటు సైడ్, ఇటు సైడ్, బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్. ఎన్ని తలాలు ఉన్నాయి? మొత్తం 6 తలాలు ఉంటాయి.
ఈ తలాల యొక్క భుజాలనే అంచులు అంటారు. ఈ తలాలకు భుజాలు ఉన్నాయి కదా, ఏమేమి? ఈ పైన తలంకి ఏం భుజాలు ఉన్నాయి? ఇక్కడ, 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 ఇక్కడ. అదే విధంగా కింది తలంకి కూడా 4 భుజాలు ఉన్నాయి. మళ్ళీ అటు సైడ్ దానికి ఇక్కడ 2, ఇక్కడ 2. మొత్తం ఎన్ని? పైన 4, కింద 4. ఇటు సైడ్స్ కి 4 ఉన్నాయి మొత్తం కలిపి. మొత్తం ఎన్ని? 12 అంచులు ఉంటాయి. నెక్స్ట్ శీర్షాలు. అంచుల యొక్క మూలలనే శీర్షాలు అంటారు. ఇక్కడ ఉన్నాయి కదా, ఈ ఎడ్జెస్ ని శీర్షాలు అంటారు. ఎన్ని ఉన్నాయి? మొత్తము 8 ఉంటాయి. సో దీర్ఘగణం ఆకారంలో ఉండే వాటికి 6 తలాలు ఉంటాయి, 12 అంచులు ఉంటాయి, 8 శీర్షాలను కలిగి ఉంటాయి. నెక్స్ట్ సమగణం. సమగణంకి దీర్ఘగణంకి వేరియేషన్ ఏంటంటే, సమగణంలో అన్ని భుజాలు అనేవి సమానంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం పాచికలు ఆడతాం కదా, డైస్, అది ఎగ్జాంపుల్. దాని యొక్క పైన ఫేస్ అనేది ఏ షేప్ లో ఉంది? చతురస్రం షేప్ లో ఉంది. సో వీటిని ఏమంటారంటే సమగణం అంటారు. దీర్ఘగణం లాగే సమగణంకి కూడా 6 ముఖాలు, 12 అంచులు, 8 శీర్షాలు ఉంటాయి. నెక్స్ట్ స్తూపము, సిలిండర్. ఈ సిలిండర్ షేప్ కి తలాలు ఎన్ని ఉంటాయంటే 3, అంచులేమో 2. నెక్స్ట్ శీర్షాలు అనేవి దీనికి ఉండవు, 0. నెక్స్ట్ శంకువు. శంకువుకి తలాలు ఉన్నాయా? లేవు, 0. అంచులు 1. శీర్షాలు అనేవి ఎన్ని ఉన్నాయి? 1. నెక్స్ట్ గోళం. గోళంకి శీర్షాలు ఉండవు, అంచులు ఉండవు, వక్రతలం మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ పట్టకం, ప్రిజం. ఇక్కడ పక్కన ఫిగర్ ఇచ్చింది కదా, అందులో చూడండి. దీని యొక్క 2 ముఖాలు ఏ విధంగా ఉన్నాయి? త్రిభుజాకారంలో ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి కదా ముఖాలు, త్రిభుజాకారంలో ఉన్నాయి. మిగిలిన ముఖాలు అనేవి దీర్ఘచతురస్రాకారంలో గాని సమాంతర చతుర్భుజాకారంలో గాని ఉంటే ఇదే త్రిభుజాకార పట్టకం అవుతుంది. మిగిలినవి ఈ ముఖాలు అనేవి ఏ విధంగా ఉన్నాయి? దీర్ఘచతురస్రాకారంలో గాని సమాంతర చతుర్భుజాకారంలో గాని ఉన్నాయి. ఇది ఏమవుతుంది? త్రిభుజాకార పట్టకం అవుతుంది. ఒక పట్టకం నాకు భూమి దీర్ఘచతురస్రాకారంలో ఉన్న దాన్ని దీర్ఘచతురస్రాకార పట్టకము అని అంటారు. నెక్స్ట్ పిరమిడ్. ఒక భూమి మరియు ఒక శీర్షాన్ని కలిగి మిగిలిన ముఖాలు త్రిభుజాకారంలో ఉంటే అది పిరమిడ్ అవుతుంది. దాన్ని త్రిభుజాకార తలాన్ని శీర్షం వద్ద కలుసుకుంటాయి. ఒక భూమి ఉండి ఒకే శీర్షాన్ని కలిగి ఉండి మిగిలిన ముఖాలన్నీ ఏ విధంగా ఉన్నాయి? ఇక్కడ అన్ని త్రిభుజాకారంలో ఉన్నాయి కదా. సో ఈ విధంగా ఉంటే దాన్ని ఏమంటారు? పిరమిడ్ అని అంటారు. ఇక్కడ చతురస్రాకార పిరమిడ్ ఇవ్వబడింది, అంటే దీని భూమి అనేది చతురస్రాకారంలో ఉంది. ఇక్కడ భూమి అనేది ఏ విధంగా ఉంది? చతురస్రాకారంలో ఉంది కదా. సో ఇది చతురస్రాకార పిరమిడ్ అవుతుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 14.1. ఒక త్రిభుజాకార పిరమిడ్ భూమి త్రిభుజము, దీన్నే చతుర్ముఖి అంటారు. దీనిలోని తలాల సంఖ్య ఎన్ని తలాలు ఉన్నాయి? ఇది 1, ఇది 2, ఇది 3. దీని బ్యాక్ సైడ్ ఇంకొకటి ఉంటుంది. ఎన్ని ఫేసెస్? మొత్తం 4 ఫేసెస్. అంచుల సంఖ్య, అంచులు అంటే ఇవి కదా, 1, 2, 3, 4, 5, 6. మరి శీర్షాల సంఖ్య అంటే ఇక్కడ 1, 2, 3, 4, 4 శీర్షాలు ఉన్నాయి. సెకండ్ వన్, ఒక చతురస్రాకార పిరమిడ్ భూమి చతురస్రం, దీనిలోని తలాలు ఎన్ని ఉన్నాయి? తలాలు చూద్దాం ఇప్పుడు. ఇక్కడ ఒక ఫేస్ ఉంది కదా, 1, ఇది 2, ఇది 3. దీనికి ఆపోజిట్ అటు ఒకటి ఉంటుంది కదా, 4. ఈ కింద ఉంది కదా మళ్ళీ ఒకటి, 5. ఎన్ని తలాలు ఉన్నాయి? మొత్తం 5. మరి అంచుల సంఖ్య, అంచులు ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఫేసెస్ ఏమో 5, అంచులేమో 8. మరి శీర్షాలు ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5. 5 ఉంటాయి. నెక్స్ట్ కింద పట్టికను పూరింపుము. వక్రతలాలు ఎన్ని ఉన్నాయి?
కోన్కి 1, సమతలాలు 1, శీర్షాల సంఖ్య ఎంత 1. మరి దీనికి సిలిండర్ షేప్కి వక్రతలాలు 1, సమతలాలు ఎన్నున్నాయి 2 ఉన్నాయి, ఇటొకటి ఇటొకటి. నెక్స్ట్ శీర్షాలు ఎన్ని ఉంటాయి, ఉండవు, దీనికి 0. దీనికి ఏమంటారు, సర్కిల్ షేప్కి వక్రతలాలు ఎన్ని 1 ఉంటాయి, సమతలాలు ఉండవు, శీర్షాల సంఖ్య కూడా ఉండదు 0. ఫోర్త్ బిట్, ఒక త్రిభుజాకార పట్టకము ఒక కెలిడోస్కోప్ లాగా ఉంటుంది. దానికి త్రిభుజాకార ముఖాలు ఉంటాయి. దీనిలో త్రిభుజాకార ముఖాలు ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఒక ముఖం, ఇక్కడ ఒక ముఖం, అంటే ఎన్ని 2 ఉన్నాయి. మరి దీర్ఘచతురస్రాకార తలాల సంఖ్య, దీర్ఘచతురస్రాకార తలాలు ఎన్ని ఉన్నాయి, 1, 2, దానికి అటు సైడ్ ఇంకొకటి ఉంటుంది కదా, సో 3 ఉంటాయి. నెక్స్ట్ అంచుల సంఖ్య ఎన్ని ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6, 7, అటు సైడ్ ఇంకా 2 ఉంటాయి కదా, 9 మొత్తం. శీర్షాల సంఖ్య ఎన్ని ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6. నెక్స్ట్ బహుభుజులు. ప్రాథమిక జ్యామితీయ భావనలు అనే అధ్యాయంలో సంవృత, అసంవృత, వివృత పటాలను గురించి నేర్చుకున్నాం. క్రింద ఇవ్వబడిన పటాలను పరిశీలించండి. ఏవి సంవృత పటాలో ఏవి అసంవృత పటాలో తెలిపండి. సంవృత పటాలు ఏంటివి, ఇవి సంవృత పటాలు అయితే, ఇవి వివృత పటాలు అవుతాయి. రేఖాఖండాలచే ఏర్పడే సరళ సంవృత పటాలను ఏమంటారు, బహుభుజులు అని అంటారు. క్రింద కొన్ని ఉదాహరణలు ఇవ్వబడ్డాయి. ఇవన్నీ ఏమవుతాయి, బహుభుజులు అవుతాయి. నెక్స్ట్ ఇవి చేయండి అని ఇచ్చిండు. మీ నోట్బుక్ లో 10 వివిధ రకాల బహుభుజులను గీయన్నది అవసరం లేదు. అగ్గి పుల్లలను కానీ చీపురు పుల్లలను కానీ ఉపయోగించి సంవృత పటాలను తయారు చేయండి. 6, 5 పుల్లలతో, 4 పుల్లలతో, 3 పుల్లలతో, 2 పుల్లలతో ఏ సందర్భంలో బహుభుజి అనేది ఏర్పడదు. 6 పుల్లలతో బహుభుజి ఏర్పడుతుంది, 3తో కూడా ఏర్పడుతుంది, 5తో ఏర్పడుతుంది, 4తోనే ఏర్పడుతుంది. బట్ 2తోని బహుభుజి అనేది ఏర్పడదు. 2 పుల్లలతో బహుభుజిని నిర్మించలేరని గ్రహించగలరు. ఒక బహుభుజికి కనీసం 3 భుజాలు ఉండాలి. 3 భుజాలు కల బహుభుజిని ఏమంటారు, త్రిభుజం అని అంటారు. ఇక్కడ వివిధ బహుభుజులు ఇచ్చింది, వాటి యొక్క భుజాల సంఖ్యను, బహుభుజి యొక్క పేరు ఇచ్చినారు. 3 భుజాలు ఉంటే అదేంటిది, త్రిభుజం అవుతుంది. 4 ఉంటే చతుర్భుజము. పంచభుజి అంటే 5 భుజాలు ఉంటాయి. షడ్భుజి అంటే 6 భుజాలు ఉంటాయి. సప్తభుజి అంటే 7 భుజాలు. అష్టభుజి అంటే ఎన్ని భుజాలు ఉంటాయి, 8. ఇవి కౌంట్ చేస్తే 8 వస్తాయి. 8 భుజాలు ఉంటాయి. ఇక్కడ ప్రయత్నించండి, చూడండి. క్రింద ఇవ్వబడిన పటాల మధ్య తేడాలను కనుగొనండి. ఇవి రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ భుజాల యొక్క పొడవులు అనేవి ప్లస్ కోణాలు అనేవి కూడా సమానంగా ఉన్నాయి. ఇక్కడ అట్లా సమానంగా లేవు. క్రమ బహుభుజి, అన్ని భుజాల కొలతలు, అన్ని కోణాల కొలతలు సమానంగా గల బహుభుజినే క్రమ బహుభుజి అంటారు. సమబాహు త్రిభుజం మరియు చతురస్రాలు అనేవి క్రమ బహుభుజికి ఉదాహరణ. సమబాహు త్రిభుజంలో ఏంటి, అన్ని భుజాలు అన్ని కోణాలు సమానంగా ఉంటాయి. అదేవిధంగా చతురస్రంలో కూడా అన్ని భుజాలు అన్ని కోణాలు సమానంగా ఉంటాయి. ఒక పంచభుజి, షడ్భుజి, సప్తభుజి, అష్టభుజిలో భుజాల కొలతలు కోణాల కొలతలు సమానమైన వాటిని ఏమంటారు, క్రమ పంచభుజి, క్రమ షడ్భుజి, క్రమ సప్తభుజి, క్రమ అష్టభుజి అని అంటారు. ఎక్సర్సైజ్ 14.2 క్రింది వానిలో ఏవి బహుభుజులను పరిశీలించుము, ఏదైనా బహుభుజి కానిచో ఎందుకో చెప్పండి. ఇది బహుభుజి అవుతుందా, కాదు, ఎందుకంటే ఇది సంవృత పటం కాదు. సంవృత పటం కావాలి కదా ఫస్ట్, బహుభుజి కావాలంటే. ఇది బహుభుజి అవుతుంది. మరి ఇది, దీనికి రేఖాఖండాలు ఉన్నాయా, లేవు కదా, సో ఇది కూడా బహుభుజి అనేది కాదు. క్రింది పటాలో భుజాల సంఖ్యను తెలిపి అది ఏ రకమైన బహుభుజియో తెలపండి. ఇందులో ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి కదా, పంచ. ఇందులో 1, 2, 3, 4, 5, 6, 7, 8 అయితే అష్టభుజి అవుతుంది. నెక్స్ట్ రిమైనింగ్ చూడండి. క్రింది పటాలలో క్రమ బహుభుజులను గుర్తించండి. క్రమ బహుభుజులు అంటే అన్ని కోణాలు అన్ని భుజాలు సమానంగా ఉండాలి. ఇది అవుతుంది, ఇది కాదు, ఇది కాదు, ఇది అవుద్ది, ఇది కాదు, ఇది అవుద్ది.
నెక్స్ట్ మనం నేర్చుకున్నవి. సాధారణంగా వివిధ అట్టపెట్టెలు ఘనము లేదా దీర్ఘఘనం ఆకారంలో ఉంటాయి. ఈ షేప్లో ఉండే వాటి యొక్క ముఖాలు, అంచులు, శీర్షాలు. నెక్స్ట్ సమగణం షేప్లో ఉంటే వాటి ముఖాలు 6, అంచులు 12, శీర్షాలు 8. కోన్ కప్పు, ఐస్ క్రీమ్, జోకర్ టోపీ మొదలగునవి శంకు ఆకారంలో ఉంటాయి. టిన్నులు, ఆయిల్ డబ్బాలు, కొయ్య దూలాలు మొదలగునవి స్తూపాకారంలో ఉంటాయి. బంతి, లడ్డు మొదలగునవి గోళాకారంలో ఉంటాయి. ఒక బహుభుజి అనేది రేఖాఖండాలచే ఏర్పడిన సంవృత పటం. అన్ని భుజాల కొలతలు, కోణాల కొలతలు సమానమైనట్టి బహుభుజిని క్రమ బహుభుజి అంటారు. ఇంతటితో 6th క్లాస్ మ్యాథ్స్ కంప్లీట్.